హలో గైస్, ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోను కూడా మీరు లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేసి ఆ తర్వాత చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక బూస్టప్లా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ సువిశాల విశ్వం అనేది చాలా పెద్దది. మనం ఎంత ఎక్స్ప్లోర్ చేసినప్పటికీ కూడా ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఎంతో మిగిలి ఉంటుంది. రాత్రిపూట ఆకాశంలో మనం చూస్తున్నప్పుడు చాలా నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. అవి మాత్రమే ఆకాశం అనుకుంటూ ఉంటాం, కానీ వాటి వెనక మనకి తెలియకుండా ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. ఇంకా ఎంతో మిస్టీరియస్ ప్రదేశం అనేది కూడా దాగి ఉంటుంది. శాస్త్రవేత్తలను కూడా కొన్నిసార్లు ఈ మిస్టీరియస్ విషయాలు ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఆస్ట్రోనామర్ స్పేస్లోకి వెళ్ళినప్పటికీ కూడా కొన్నిసార్లు ఈ మిస్టీరియస్ ప్రదేశాల గురించి తెలుసుకోలేకపోతూ ఉంటారు. అలాగా స్పేస్లో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కావచ్చు, ఆస్ట్రోనామర్స్ కావచ్చు, మనుషులు ఎవరు కూడా అసలు ఎక్స్ప్లోర్ చేయలేకుండా మిగిలిపోయిన కొన్ని మిస్టీరియస్ ప్రదేశాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 10, ద సెంటర్. స్పేస్ గురించి ఏమాత్రం నాలెడ్జ్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ ఏమని చెబుతారంటే ఈ విశ్వం అనేది స్టార్ట్ అవ్వడానికి కారణం ఒక పెద్ద ఎక్స్ప్లోషన్, దాన్ని బిగ్ బ్యాంగ్ అని పిలుస్తూ ఉంటారు. ఆ ఎక్స్ప్లోషన్ కారణంగానే ఈ యూనివర్స్లోని ప్రతి ఒక్కటి కూడా క్రియేట్ అయిందని నమ్ముతూ ఉంటారు. ఈ యూనివర్స్లో ఉన్న మ్యాటర్ కావచ్చు, ఈ యూనివర్స్లో ఉన్న ఎనర్జీ కావచ్చు, ఇదంతా కూడా ఆ బిగ్ బ్యాంగ్ కారణంగానే క్రియేట్ అయిందని అందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ ఎక్స్ప్లోషన్ అనేది అలాగా కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ అంతేకాకుండా ఆ ఎక్స్పాండ్ అవుతున్న ప్రాంతంలో మనం ఇక్కడ రెడ్ మార్క్ కనిపిస్తోంది కదా, ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాం. అయితే కొంతమంది అడిగే ఒక ప్రశ్న ఏంటి అంటే ఈ యూనివర్స్కి అసలు సెంటర్ అనేది ఎక్కడ ఉంది, బిగ్ బ్యాంగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? యాక్చువల్గా దీనికి ఒకటి కాదు, 2 జవాబులు ఉన్నాయి. మొదటి జవాబు ఏంటి అంటే బిగ్ బ్యాంగ్ అనేది అసలు ఎక్కడ ప్రారంభమైందో ఎవరికి కూడా తెలియదు. రెండవ జవాబు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. రెండవ జవాబు ఏంటంటే అసలు ఈ యూనివర్స్కి సెంటర్ అనేదే లేదు. ఎంతోమంది ఆస్ట్రోనామర్స్ మరియు ఎంతోమంది ఫిజిసిస్టులు కూడా ఏమని చెబుతూ ఉన్నారంటే ఈ విశ్వం అనేది ఒక ఎక్స్పాండింగ్ బెలూన్ లాగా ఎక్స్పాండ్ అవుతూ ఉందని చెప్తున్నారు. సో ఆ బెలూన్ యొక్క సర్ఫేస్ మీద మనం అందరం కూడా నివసిస్తూ ఉన్నాం. సో అందువలన మనం ఆ సర్ఫేస్ మీద మొత్తంగా ప్రయాణించగలం, కానీ సెంటర్ పాయింట్కి మనం ప్రయాణించలేము. సో అందువలన మనకి సెంటర్ పాయింట్ అనేది ఎక్కడుందో కూడా మనకి తెలియదు అని చెబుతూ ఉన్నారు. సో అందువలన ఎక్కడి నుంచి ఈ బిగ్ బ్యాంగ్ అనేది స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఈ విశ్వం యొక్క సృష్టి అనేది మొదలైంది అనేది ఎప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోతుందని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. నెంబర్ 9, హోగ్స్ ఆబ్జెక్ట్. 2001లో హబుల్ స్పేస్ టెలిస్కోపు ఆస్ట్రోనామీ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఫోటోనైతే క్యాప్చర్ చేయడం జరిగింది. హబుల్ టెలిస్కోప్ ఒక ఆబ్జెక్ట్ని క్యాప్చర్ చేసింది. ఆ ఆబ్జెక్ట్కి హోగ్స్ ఆబ్జెక్ట్ అనే ఒక పేరైతే పెట్టారు. అయితే ఆ ఆబ్జెక్ట్ యొక్క మధ్య భాగంలో ఒక బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ మరొకటి కనిపిస్తూ ఉంటుంది. దాని చుట్టూ స్టార్స్తో ఉన్నట్టుగా ఒక రింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ బ్రైట్ ఆబ్జెక్ట్కి అలాగే ఆ రింగ్కి మధ్య చాలా డిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఆ డిస్టెన్స్ అనేది కొన్ని వేల లైట్ ఇయర్స్ డిస్టెన్స్ ఉంటుందని శాస్త్రవేత్తల యొక్క అంచనా. అయితే శాస్త్రవేత్తలకు ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఇది ఎలా ఫామ్ అయింది, అండ్ అంతేకాకుండా దీన్ని ఏమని పిలవాలి, దీన్ని గ్యాలక్సీ అని పిలవాలా లేదా ఒక నార్మల్ ఆబ్జెక్ట్గానే చూడాల్సి ఉంటుందా, దీన్ని ఎలా చూడాలనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. దీన్ని కనుగొన్నప్పటి నుంచి కూడా ఇలాంటి ప్లేసుల్ని మరెన్నింటినో కనుగొన్నారు. అండ్ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ హోగ్ ఆబ్జెక్ట్లోనే మరికొన్ని హోగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే సేమ్ దీనిలాగే మరికొన్ని దీని లోపలే ఉన్నాయన్నమాట. సో వాటన్నిటిని కూడా చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది శాస్త్రవేత్తలకి. అసలు ఇది ఎలా క్రియేట్ అయింది, అండ్ దాని లోపల దానిలాగే మరొకటి ఎలా క్రియేట్ అయింది, ఈ స్ట్రేంజ్ ప్యాటర్న్ వెనక ఏదైనా ఒక మిస్టరీ అనేది దాగి ఉందా అనే ఒక ప్రశ్న అయితే అందరికీ కూడా పుడుతోంది. కానీ దానికి సంబంధించిన జవాబులు మాత్రం ఎవరికి కూడా తెలియట్లేదు. బహుశా భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించిన జవాబు అయితే తెలియకపోవచ్చని చాలామంది అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. నెంబర్ 8, ద యూనికార్న్ కాన్స్టలేషన్. యాక్చువల్గా భూమి మీద నుంచి మీరు కనుక ఏదైనా ఒక పెద్ద గ్యాస్ నెబ్యులాని కనుక చూసినట్టయితే ఖచ్చితంగా దాన్ని చూసే వ్యక్తికి ఆ నెబ్యులా చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ నెబ్యులా అనేది గ్యాసెస్ మండడం ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా వెనకాతల ఉన్న స్టార్స్ అనేవి కూడా పూర్తిగా
పేలిపోవడం వలనో లేదంటే కొలైడ్ అవ్వడం వలనో మనకి ఈ గ్యాస్ నెబ్యులాస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ గ్యాస్ నెబ్యులాస్ అనేవి ఎప్పుడైతే ఫామ్ అవుతూ ఉంటాయో ఆయా ప్రాంతంలో కొన్ని వింతైన ఆకృతులు కనిపిస్తూ ఉంటాయి. స్పేస్ ఆ టైంలో కొంచెం వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అయితే భూమికి దగ్గరలోనే ఒక కాన్స్టలేషన్ ఉంది. ఆ కాన్స్టలేషన్ అనేది యూనికార్న్ ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది మనకి ఆ నెబ్యులా అనేది. సో అప్పుడు నిజంగా శాస్త్రవేత్తలు అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. అండ్ ఎంత ప్రయత్నించినా కూడా ఎలాగా ఈ నెబ్యులా యూనికార్న్ ఆకారంలో కనిపిస్తుంది అనే ప్రశ్నకి ఎవరి దగ్గర కూడా జవాబు లేదు. అండ్ మరొకటి కూడా కనిపించింది. దానికి రెడ్ రెక్టాంగిల్ నెబ్యులా అనే పేరైతే పెట్టడం జరిగింది. ఇది 2 స్టార్స్ ఒకటేసారి కొలైడ్ అవడం వల్ల ఫామ్ అయింది. ఆ టైంలో వచ్చిన లైటింగ్ అనేది ఒక వింతైన స్క్వేర్ షేప్లోకి ఫామ్ అయింది. అండ్ అంతేకాకుండా మనుషుల యొక్క బయట భాగంలో స్పేస్లో ఇలాగా స్క్వేర్ షేప్ అనేది ఫామ్ అవడం ఇదే మొదటిసారని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. కొంతమంది చెప్పే థియరీ ఏంటంటే ఆ 2 స్టార్స్ కూడా కొన్ని పర్టికులర్ షేప్స్లో ఉన్నాయని, సో అవి ఆటోమేటిక్గా కొలైడ్ అయినప్పుడు వాటి యొక్క షేప్ అనేది ఈ నెబ్యులాకు వచ్చిందని కూడా చెబుతూ ఉన్నారు. బట్ అది నిజమా కాదా ఎవరికి కూడా పూర్తిగా తెలియట్లేదు. అలాగే ఆ నెబ్యులా కూడా రెడ్ కలర్లో మెరుస్తూ ఉంటుంది. దీనికి రీజన్ అయితే తెలిసింది శాస్త్రవేత్తలకి. దానికి కారణం ఏంటంటే ఆ స్టార్స్లో ఉన్న గ్యాసెస్ వాటి కారణంగానే మనకి ఆ రెడ్ కలర్ అనేది ఫామ్ అవుతూ ఉంది. బట్ అర్థం కాని విషయం ఏంటంటే అది యూనికార్న్ షేప్లోకి ఇలాగ స్క్వేర్ షేప్లోకి ఎలాగ మారుతుందనేది ఎవరికి కూడా అర్థం కాకుండా మిగిలిపోయింది. నెంబర్ 7, ద గ్రేట్ అట్రాక్టర్. ఇది మనకి జోన్ ఆఫ్ అవాయిడెన్స్ అనే ఒక ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంది. ఇది మొత్తం అన్ని గ్యాలక్సీలకి కూడా మధ్యలో ఉంటుంది. సో అందువలన దీన్ని మనం నేరుగా అబ్జర్వ్ అయితే చేయలేము. అయితే దీనితో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రేట్ అట్రాక్టర్ అనేది గ్యాలక్సీలన్నిటినీ కూడా తన వైపుకు లాగుతూ ఉంటుంది. సో దీన్ని మనకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ గ్రేట్ అట్రాక్టర్కి ఎంత మాస్ ఉంటుందంటే మన టోటల్ మిల్కీవే గ్యాలక్సీ కంటే ఎక్కువ మాస్ అయితే ఉంటుంది. అంత పెద్ద మొత్తంలో ఇది గ్యాలక్సీలని తన లోపలికి లాగేసుకుంటూ ఉంటుంది. అందుకనే దీనికి ద గ్రేట్ అట్రాక్టర్ అనే పేరు అయితే పెట్టారు. అయితే ఆ గ్రేట్ అట్రాక్టర్లో ఏముంది, దేని కారణంగా అది ఆ గ్యాలక్సీలన్నింటినీ కూడా అలాగ తన వైపు లాగేసుకుంటుంది అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అయితే మరికొంతమంది ఏమంటారంటే ఆ గ్రేట్ అట్రాక్టర్లో మొత్తం అన్ని గ్యాలక్సీల యొక్క సూపర్ క్లస్టర్ అనేది ఉన్నదని, సో దాని కారణంగానే మొత్తం అన్నీ కూడా అటువైపు అట్రాక్ట్ అవుతున్నాయని, దాని కారణంగానే ఆ గ్రేట్ అట్రాక్టర్లో గ్రావిటేషనల్ పుల్ కూడా చాలా ఎక్కువగా ఉందని అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ గ్రేట్ అట్రాక్టర్ గురించి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో డిబేట్లు అయితే చేపడుతూ ఉన్నారు. బట్ ఇప్పటికీ కూడా వాళ్ళకి ఈ గ్రేట్ అట్రాక్టర్కి సంబంధించిన మిస్టరీ అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 6, ద కోల్డ్ స్పాట్. స్పేస్లో ఎన్నో మిస్టీరియస్ ప్రాంతాలు ఉంటాయి. ఈ మిస్టీరియస్ ప్రాంతాల యొక్క ప్రత్యేకత ఏంటంటే కాలం అనేది గడుస్తున్న కొద్దీ వీటి చుట్టూ ఉన్న మిస్టరీ అనేది మరింత పెరుగుతూ ఉంటుంది. అలాగే స్పేస్లో ఎప్పటికప్పుడు ఇటువంటి మిస్టీరియస్ ప్రాంతాన్ని ప్రతి ఏడాది కూడా కనుగొంటూనే ఉంటారు. వీటి గురించి కనుక్కునేసరికి సగం మందికి జీవితం అనేది అయిపోతుందనే చెప్పాలి. 2017లో కూడా ఇలాంటి ఒక మిస్టరీయే బయటపడింది. ఒక మిస్టీరియస్ కోల్డ్ స్పాట్ అనేది స్పేస్లో కనబడింది. ఈ కోల్డ్ స్పాట్ని చూసి మొత్తం అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. మన విశ్వంలో ఇటువంటి మిస్టరీస్ ఇంకెన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టారు. అయితే ఫిజిక్స్కి చెందిన శాస్త్రవేత్తలు అందరూ కూడా అసలు ఈ రీజన్ అనేది ఎందుకు ఫామ్ అయిందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఈ ప్రాంతం అనేది స్పేస్లో ఉన్న మిగతా ప్రాంతాలన్నిటికంటే చాలా అంటే చాలా చల్లగా ఉంది. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెప్పారంటే బహుశా యూనివర్స్లోని 2 వేరు స్టార్స్ కానీ లేదంటే 2 వేరు ఆస్ట్రాయిడ్స్ కానీ ఢీకొనడం వల్ల బహుశా ఇది ఏర్పడి ఉండొచ్చు అని చెప్పారు. అయితే ఈ ప్రాంతంలో రేడియేషన్ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం స్టడీస్ అయితే చేశారు. స్పేస్లో ఉన్న మిగతా ప్రాంతాలన్నిటికంటే ఈ ప్రాంతంలో రేడియేషన్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఖచ్చితంగా శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే రేడియో యాక్టివ్ మెటల్స్ ఎక్కువగా కలిగి ఉన్న ఏవైనా 2 స్టార్స్ కానీ లేదంటే 2 ఆస్ట్రాయిడ్స్ కానీ ఒకదానితో ఒకటి కొలైడ్ అవ్వడం వల్ల బహుశా ఈ కోల్డ్ స్పాట్ అనేది ఏర్పడి ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ మరికొంతమంది ఏమంటున్నారంటే ఈ కోల్డ్ స్పాట్ అనేది మనం ప్యారలల్ యూనివర్స్కి వెళ్ళడానికి ఒక మార్గం వంటిదని కూడా అంటున్నారు. ఇందులో ఏది నిజమన్నది ఎవరికి కూడా పూర్తిగా తెలియకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ కోల్డ్ స్పాట్ అనేది స్పేస్లో ఉన్న మిస్టరీస్లో ఒకటి అని చెప్పాలి. నెంబర్ 5, ద ఫిలమెంట్స్. స్పేస్ అనగానే మనకందరికీ కూడా గ్యాలక్సీలు గుర్తొస్తూ ఉంటాయి. వాటి చుట్టూ ఉన్న మిస్టరీలు గుర్తొస్తూ ఉంటాయి. ఈ గ్యాలక్సీలు అనేవి మనకి పెద్ద ఎత్తున గ్యాస్తో మరియు డస్ట్తో నిండిపోయి కనిపిస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ మనం వాటిని నేరుగా చూడటం అనేది కష్టమే అనుకోండి, కాకపోతే నిండిపోయి అయితే ఉంటాయి. అయితే మనకి అక్కడక్కడ స్టార్స్ ఉన్నాయనడానికి ఎవిడెన్స్లు కనిపిస్తూ ఉంటాయి. సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ ఉన్నాయనడానికి కూడా ఎవిడెన్స్లు కనిపిస్తూ ఉంటాయి. అయితే 2017లో ఆస్ట్రోనమర్స్ ఒక కొత్త విషయాన్ని కనుగొన్నారు. ఇది పూర్తిగా కొత్త విషయం.
శాస్త్రవేత్తలు వాటికి ఫిలమెంట్స్ అనే పేరునైతే పెట్టారు. ఈ స్ట్రక్చర్స్ అనేవి మనకు ఎలా కనిపిస్తున్నాయంటే పాముల్లాగా మెలికలు తిరిగి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అవి మన గ్యాలక్సీ యొక్క మధ్య భాగం నుంచి బయటకు వస్తూ కనిపించాయి. అవి పూర్తిగా గ్యాస్తోనే నిండి ఉన్నాయి. అండ్ కొంతమంది శాస్త్రవేత్తల యొక్క నమ్మకం ఏంటంటే ఆ ఫిలమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఏదో ఒక బ్లాక్ హోల్తో పార్షియల్గా అయినా సరే కనెక్ట్ అయ్యి ఉంటాయి అని. అయితే ఇప్పటికీ కూడా ఈ ఫిలమెంట్స్ అనేవి ఏంటి, అసలు ఇవి ఎందుకు ఫామ్ అయ్యాయి, ఎందుకు మన కంటికి కనిపించాయి అనేది అయితే మాత్రం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఖచ్చితంగా మన గ్యాలక్సీ మనకు తెలియకుండా ఏదో దాస్తుంది. వాటి గురించి తెలిసిన నాడు మాత్రమే స్పేస్ గురించి మనం పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసినట్టు, లేదంటే అప్పటి వరకు కూడా మనకి స్పేస్ గురించి ఏమీ తెలియనట్టే. నెంబర్ 4, అదర్ డైమెన్షన్స్ ఆఫ్ స్పేస్. యాక్చువల్గా స్పేస్కి సంబంధించి ఉన్న అత్యంత ముఖ్యమైన థియరీస్లో ఇది కూడా ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకున్న థియరీ. ఈ థియరీ ప్రకారం ఖచ్చితంగా ఈ స్పేస్లో మరికొన్ని డైమెన్షన్స్ కూడా ఉంటాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ థియరీ కరెక్టే అని కూడా ఎంతోమంది వాదిస్తూ ఉంటారు. అండ్ దానికి కావాల్సిన కొన్ని ఆధారాలు కూడా దొరికాయని చెబుతూ ఉంటారు. ఈ స్పేస్ యొక్క ఎడ్జ్ భాగంలో ఒక ఐస్బర్గ్ వంటిది ఉన్నదని రీసెంట్గా కొంతమంది శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మనమందరం కూడా 3 డైమెన్షన్స్లో నివసిస్తున్నట్టు మనకందరికీ తెలిసిందే. అయితే కొంతమంది 4th డైమెన్షన్ అనేది టైం అని మెన్షన్ చేస్తూ ఉంటారు. అయితే స్పేస్లో ఉన్న ఎన్నో రీజియన్స్లో ఇన్ అండ్ అవుట్స్ ఉన్నాయి. ఈ ఇన్ అండ్ అవుట్స్ అనేవి ఎందుకనేది ఎవరికి కూడా పూర్తిగా అర్థం కావట్లేదు. ఆ ఐస్బర్గ్లో కూడా ఒక చోట ఇన్ అండ్ అవుట్ ఉంది, అది కూడా ఎందుకనేది ఎవరికి తెలియట్లేదు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఇవన్నీ కూడా వేరే డైమెన్షన్స్కి మార్గాలని, వీటన్నిటిని కూడా ఆల్రెడీ ఏలియన్స్ కంట్రోల్ చేస్తూ ఉన్నారని. సో మన భూమిలాగే ఈ డైమెన్షన్స్ ద్వారా మనం వేరొక ప్రాంతానికి వెళ్ళినట్టయితే మిగతా గ్రహాలను చూడొచ్చని చెబుతూ ఉన్నారు. అండ్ మన గ్యాలక్సీ ఎలాగైతే ఉందో వేరే డైమెన్షన్లోకి పెడితే అక్కడ కూడా అలాంటి గ్యాలక్సీలే ఉంటాయని, కాకపోతే అవి వేరే రకంగా పనిచేస్తూ ఉంటాయని కూడా చాలామంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతూ ఉంటారు. అండ్ ఆ ప్రాంతంలో కూడా జీవం ఉండే అవకాశం ఉంది అని చెబుతున్నారు. సో ఒకవేళ ఆ డైమెన్షన్స్ని కనుక మనం చేరుకోగలిగినట్టయితే ఖచ్చితంగా ఏలియన్స్తో మనం కాంటాక్ట్ అవ్వచ్చని చాలామంది శాస్త్రవేత్తలు అయితే అభిప్రాయపడుతున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఏమంటున్నారంటే మన భూమికి కేవలం 10 నుంచి 20 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లోనే కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయని, కాకపోతే వాటిని మనం అబ్జర్వ్ చేయలేకపోతున్నామని కూడా అభిప్రాయపడుతున్నారు. బట్ చూడాలి, ఖచ్చితంగా ఈ డైమెన్షన్స్ అనేవి కనుక నిజంగా ఉన్నట్టయితే వీటి ద్వారా ఏలియన్స్ని కనుక్కోవచ్చు మనం. నెంబర్ 3, ద గ్రేట్ నథింగ్. ఈ గ్రేట్ నథింగ్ అనే ఒక ప్రాంతం కూడా స్పేస్లో ఉన్న ఒక ప్రాంతమే. యాక్చువల్గా ఈ ప్రాంతం ఎన్నో ఏళ్లుగా ఆస్ట్రోనామర్స్ని కన్ఫ్యూజన్కి గురి చేస్తూనే ఉంది. ఇది ఒక భారీ స్పెరికల్ ప్రాంతం. దీని యొక్క డయామీటర్ ఎంతో తెలుసా? సుమారుగా 330 మిలియన్ లైట్ ఇయర్స్, అంటే చాలా పెద్దది. అయితే ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఎంప్టీగానే ఉంటుంది. అంటే మిగతా యూనివర్స్లో మనకి మిల్కీవే గ్యాలక్సీ లాంటివి కావచ్చు, లేదంటే సోలార్ సిస్టమ్ లాంటివి కావచ్చు, స్టార్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి మిగతా పార్ట్ అంతా కూడా కనిపిస్తూ ఉంటాయి, కానీ ఈ ప్రాంతంలో మాత్రం మనకు కనిపించవు అవి కూడా. సో దీన్ని మనం క్లియర్గా చెప్పాలి అంటే ఒకవేళ ఈ ఎర్త్ కనుక ఈ గ్రేట్ నథింగ్ యొక్క మధ్య భాగంలో ఉండి మీరు ఆకాశంలో కనుక చూసినట్టయితే మీకు ఒక్క నక్షత్రం కూడా కనిపించదు. అండ్ అంతేకాకుండా మీరు టెలిస్కోప్ పెట్టుకొని చూసినా కూడా మీకు ఏమీ కనిపించవు. సో ప్రస్తుతం ఉన్న థియరీ ఏమని చెబుతూ ఉందంటే ఈ ప్రాంతంలో సుమారుగా ఒకప్పుడు 2000 గ్యాలక్సీలకు పైగా ఉండేవి, కానీ అందులో 60 గ్యాలక్సీలు మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాయి, మిగతావేవి కూడా కనిపించట్లేదు. కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో మనకి డార్క్ మ్యాటర్ లేదా డార్క్ ఎనర్జీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అందువలనే మనకి అక్కడ ఉన్న గ్యాలక్సీలు ఏవి కూడా కనిపించట్లేదు. అందుకనే దాన్ని అబ్సల్యూట్ నథింగ్ అని పిలుస్తున్నారని కూడా చెప్పారు. అలాగే గ్రేట్ నథింగ్ అని కూడా పిలుస్తున్నారని చెప్పారు. అయితే మరికొంతమంది అభిప్రాయం ఏంటంటే ఈ ప్రాంతాన్ని ఏలియన్స్ ఆల్రెడీ వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారని, ఈ ప్రాంతంలో ఏలియన్స్ ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్ చేశారని, అవి డైసన్ స్పియర్స్ లాగా ఉంటాయని కూడా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అండ్ ఆ డైసన్ స్పియర్స్ని కూడా స్టార్స్ యొక్క చుట్టూ నిర్మించారని, వాటి యొక్క ఎనర్జీ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని వాటి యొక్క లైట్ మొత్తాన్ని కూడా వీళ్ళు బ్లాక్ చేస్తున్నారని, అందువల్ల కూడా మనకి ఈ ప్రాంతం అనేది అసలు కనిపించట్లేదని కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం. మీలో ఎవరికైనా సరే డైసన్ స్పియర్ అంటే తెలియకపోయినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. అప్పుడు మీకు డైసన్ స్పియర్ అంటే ఏంటో తెలిసిపోతుంది. నెంబర్ 2, ద స్పేస్ బిట్వీన్. యాక్చువల్గా ప్రతి ఒక్క గ్యాలక్సీకి కావచ్చు, ప్రతి ఒక్క గ్రహానికి కావచ్చు, మధ్యలో కొంత స్పేస్ అయితే ఉంటుంది. ఈ విషయంలో మనకి ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, వాటి చుట్టూ ప్లానెట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ఒక ఓన్ ఫ్యామిలీ అయితే ఉంటుంది. అందులో ఆస్ట్రాయిడ్స్ కూడా ఉండి ఉండొచ్చు, డ్వార్ఫ్ ప్లానెట్స్ ఉండి ఉండొచ్చు, మూన్స్ ఉండి ఉండొచ్చు. అయితే దాన్ని మనం స్టెలార్ నైబర్హుడ్ అని పిలుస్తూ ఉంటాం. అయితే
ఆ నైబర్హుడ్స్కి మధ్య ఉండే స్పేస్ ఎంత అనేది మాత్రం ఎవరికి కూడా పూర్తిగా అర్థం కాదు. కానీ రీసెంట్గా శాస్త్రవేత్తలు ఈ ఎంటీ స్పేసెస్ గురించి రీసెర్చ్ అయితే చేయడం మొదలుపెట్టారు. సో అప్పుడు వాళ్ళు అనుకున్న దానికంటే ఈ ఎంటీ స్పేస్ అనేది కొంత మిస్టీరియస్గానే అనిపించింది. కారణం ఏంటంటే అవి పూర్తిగా ఎంటీ అనే కాదు, మనకి మార్స్కి మధ్యలో ఎంటీనెస్ ఉన్నదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఆ మధ్యలో ఉండేది ఎంటీనెస్ కాదు, అక్కడ కూడా మనకి డార్క్ ఆబ్జెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మూవ్ అవుతూనే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా ఆ ప్రాంతంలో కనుక ఎంటర్ అయినట్టయితే వాళ్ళతో కొలైడ్ అవ్వడానికి అవి సిద్ధంగా ఉంటాయి. అండ్ అంతేకాకుండా అవి ఎనీ టైం మన సోలార్ సిస్టంలో ఉన్న ఏదో ఒక గ్రహం మీద పడి వాటిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి కూడా. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతూ ఉంటాయంటే ఇవి డెడ్ స్టార్స్గా మారిపోతూ ఉంటాయి, లేదంటే బ్లాక్ హోల్ కారణంగా వేరే వైపు డైవర్ట్ అయిపోతూ ఉంటాయి. సో అందువలన మన గ్రహాలకి వాటి కారణంగా పెద్దగా ఇబ్బంది అయితే లేదు. కానీ పొరపాటున ఏదైనా ఒక డార్క్ ఆబ్జెక్ట్ అనేది మన భూమి వైపు వస్తున్నట్టయితే అది మన అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యేంత వరకు కూడా మనకు దాని గురించి ఏమాత్రం తెలియదు. సో అప్పుడు మన భూమి ఎక్కువ ప్రమాదాన్ని చవి చూడాల్సి వస్తుంది. నార్మల్గా ఆస్ట్రాయిడ్స్, నార్మల్గా మెట్రాయిడ్స్, నార్మల్గా కామెట్స్ భూమి వైపు వస్తే ముందుగానే మనకు తెలుస్తుంది కాబట్టి అట్లీస్ట్ వాటి గురించి మనం జాగ్రత్త పడవచ్చు. కానీ ఇవి అలా కాదు, వీటితో జాగ్రత్తగా ఉందామన్నా కూడా కుదరని పని. నెంబర్ 1, బియాండ్. చాలామంది శాస్త్రవేత్తలకు చిక్కుముడిగా మిగిలిపోయిన ఒక ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఈ యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతున్నట్టయితే అది దేన్ని ఎక్స్పాండ్ చేస్తోంది? చాలామంది ఫిజిసిస్టులు అలాగే చాలామంది ఫిలాసఫర్స్ కూడా దీనికి ఆన్సర్ చెప్పడానికి ఎన్నో దశాబ్దాలుగా దీనికి సంబంధించిన డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. బట్ అయినప్పటికీ ఎవరికి కూడా సరైన సమాధానం అయితే దొరకట్లేదు. అయితే కొన్ని ముఖ్యమైన థియరీస్ ఉన్నాయి. ఈ థియరీస్ మనకి ఏం చెబుతున్నాయంటే ఈ విశ్వం అనేది మన కంటికి ఏం కనిపిస్తోందో ఆ విషయంలోనే ఎక్స్పాండ్ అవుతూ ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తెలిసినంత వరకు ఈ విశ్వం అనేది చాలా పెద్దది, కానీ మన కంటికి కనిపించకుండా ఇంకెంతో పెద్ద విశ్వం ఇప్పటికే దాని వెనక దాగి ఉంది. గ్యాలక్సీలు కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి, కాకపోతే అవేవి కూడా మనకి పెద్దగా తెలియవు. స్పేస్లో ఇదంతా కూడా ఒక భాగమే, కానీ దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. కాకపోతే భవిష్యత్తులో దీని యొక్క కాన్సిక్వెన్సెస్ అనేవి మనకు కనబడే అవకాశం ఉంది. ఈ ఎక్స్పాన్షన్ కారణంగా వేరే గ్రహంలో ఉన్న కామెట్ బెల్ట్ కానీ లేదంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ కానీ మన సోలార్ సిస్టమ్ దగ్గరికి వచ్చినట్టయితే ఆ ఆస్ట్రాయిడ్ బెల్ట్ కారణంగా మన గ్రహాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని థియరీస్ ఏం చెప్తున్నాయంటే బిగ్ బ్యాంగ్ అనేది ఇప్పటికే దాని యొక్క మ్యాక్సిమం కెపాసిటీని చేరుకుంది, ఇంకా అది ఎక్స్పాండ్ అవ్వకపోవచ్చు అంటున్నారు. కానీ మరికొంతమంది ఏమో ఈ విశ్వంలో కాంతి అనేది కనిపించే ప్రతి ఒక్క చోటికి కూడా బిగ్ బ్యాంగ్ అనేది ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. బహుశా ఈ మార్గంలో కొన్ని గ్యాలక్సీలు డిస్ట్రాయ్ అయిపోవచ్చు, కొన్ని గ్యాలక్సీలు కొత్తగా పుట్టొచ్చు, బ్లాక్ హోల్స్ అనేవి పుట్టొచ్చు. ఆ బ్లాక్ హోల్స్ కారణంగా మరికొన్ని నాశనం అయిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఈ విశ్వం అనేది నిరంతరం ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది అని చెబుతున్నారు. బట్ ఏది నిజమో ఎవరికి కూడా పూర్తిగా అర్థం కావట్లేదు. కానీ ఈ స్పేస్ మిస్టరీస్ అన్నీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. ఓకే గైస్, వీటిలో మీకు ఏ మిస్టరీ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి.